ఏఐ అంటే మనకు చాట్ జీపీటీ, జెమిని, కో-పైలట్ వంటివి గుర్తొస్తాయి. మనం అడిగిన ప్రశ్నలకు అవి మనకు అర్థమయ్యే భాషలో సమాధానాలు ఇస్తుంటాయి. కోడింగ్ మొదలు షెడ్యూల్ వరకు మనం అడిగిన పనులను చాలా వరకు చేసి పెడతాయి. కానీ మనుషుల సూచనలు లేనిదే ఇవి అస్సలు పనిచేయలేవు. స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఉండదు. ఈ క్రమంలోనే ఏఐ శాస్త్రవేత్తలు మనిషి సాయం లేకుండా పనిచేసే టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ముందడుగు వేసింది. మనుషుల సాయం లేకుండానే పూర్తి స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ మానస్ను రూపకల్పన చేసింది. షెంజన్లోని మోనికా.ఐఎం అనే స్టార్టప్ సంస్థ దీన్ని రూపొందించింది. డీప్ సీక్ తర్వాత ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో ఇది అతిపెద్ద సంచలనంగా మారింది. సదరు సంస్థ ఈ ఏఐకి మానస్ అని పేరు పెట్టింది. దీన్ని లాంచ్ చేయగానే ఏఐ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మనుషుల అవసరం లేకుండానే పనులను చెక్కబెట్టే శక్తి మానస్కు ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డిజిటల్ ప్రపంచంలో మనుషుల మాదిరి వ్యవహరిస్తూ అన్నీ చకచక చేసేస్తుంది. ఎటువంటి మానవ పర్యవేక్షణ, సూచనలు లేకుండానే అత్యంత ఖచ్చితత్వంతో పనులు చేసి పెట్టగలిగే మానస్కు ఉద్యోగార్థుల రెజ్యూమ్లను ఇస్తే ఆ తర్వాత మరో సూచన చేయకుండానే మానస్ మెచ్చే రీతిలో ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తుంది. ఉద్యోగార్థుల రెజ్యూంలో నైపుణ్యాలను బట్టి వారికి ర్యాంకులు కేటాయిస్తుంది. ఒక్కో అభ్యర్థి కీలక నైపుణ్యాలు, సామర్థ్యాలతో కూడిన మరో లిస్టు సిద్ధం చేస్తుంది. వారి స్కిల్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్కు ఏ మేరకు సరిపోతాయో చెబుతుంది. ఇవన్నీ ఓ ఎక్సెల్ ఫార్మాట్లో ఇచ్చి మీరు సులువుగా నిర్ణయం తీసుకునేలా సమాచారాన్ని అందిస్తుంది. ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది మనుషుల్లాగే కంప్యూటర్ను వినియోగిస్తుందన్నమాట. సాధారణ ఏఐ చాట్బాట్లు ఒక న్యూరల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తాయి. కానీ మానస్ది మాత్రం మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్. అంటే ఇతర ఏఐ చాట్బాట్లకు స్వతంత్రంగా పనులు అప్పగించి ఫలితాలు రాబట్టగలిగే డిజిటల్ మేనేజర్. మానస్కు ఏదైనా పని అప్పగించినప్పుడు అది దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని తగిన ఏజెంట్లకు అప్పగిస్తుంది. ఆ తర్వాత వాటి పనిలో పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఇలా చేయాలంటే గతంలో బహుళ ఏఐ ఏజెంట్లను ఇంజనీర్లు జాగ్రత్తగా ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేయాల్సి వచ్చేది.